ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు వచ్చేసి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడే మనము ఈ యొక్క మల్లెపూలు అనేటువంటివి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, అలా రావడానికి మనం ఈ టైం అన్నమాట మంచి ప్రూనింగ్ చేసుకోవడానికి కటింగ్స్ అనేవి చేసేసుకుందాము. మనకు అనిపిస్తూ ఉంటుంది మొక్క చాలా హెల్దీగా ఉంది, పెద్దగా వచ్చేసింది, ఫ్లవర్స్ మొగ్గలు వచ్చాయి కదా అని. కానీ ఇప్పుడు 2-3 వస్తాయి అంతే. కానీ వీటిని మనం ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, కటింగ్స్ చేసుకున్నాం అనుకోండి, మొక్క అనేప్పుడు చాలా ఎక్కువగా పెరిగిపోతుంది, బుషీగా అవుతుంది. తర్వాత వచ్చేసి బ్రాంచెస్ అనేటువంటి ఎక్కువగా వస్తాయన్నమాట. ఈ స్టేజ్లోనే మొక్కని మంచి ప్రూనింగ్ చేసుకున్నట్లయితే ఆల్రెడీ మొగ్గలు స్టార్ట్ అయ్యాయి. కానీ ఇప్పుడు మనకు 2-3 మొగ్గల కోసం చూసామనుకోండి, మొక్క అనేప్పుడు అంత స్ట్రాంగ్గా ఉండదు అనమాట. ఇలా చేసిన తర్వాత వీటికున్న ఆకులు ఉన్నాయి కదా, ఇలా పెంచింగ్ చేసేయండి. ఈ ఆకుల ప్లేస్ల నుండి కూడా మనకి ఓకే, ఇక్కడ కూడా మనం ఏంటంటే కటింగ్స్ చేస్తే మాత్రమే ఈ యొక్క మొక్కలు అనేటువంటివి మళ్ళీ కొత్త చిగుళ్ళు అనేటువంటి స్టార్ట్ అవుతాయి, లేకపోతే అస్సలు కావు. మనం ఎక్కడైతే కటింగ్స్ చేసామో ఆ ప్లేస్ నుండి మాత్రమే మళ్ళీ కొత్త చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి. తర్వాత వీటికున్నటువంటి ఆకులన్నీ తీసేసుకుందాము. తీసేసుకొని దీన్ని కొంచెం మట్టి అనేటువంటి లూజ్ చేసుకోవాలి. తర్వాత వర్మీ కంపోస్ట్ కూడా వేసుకోవాలి. నేను వర్మీ కంపోస్ట్ చాలా నిన్న అన్ని మొక్కలకు వేసాను, వాటితో పాటు ఈ యొక్క మల్లె మొక్క కూడా వేసుకున్నాను. ఇలా చేసుకున్నాం అనుకోండి, ఒక 1 వీక్ 10 డేస్లో మంచిగా కొత్తగా చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా చెట్టుకున్న ఆకులన్నీ ప్రూనింగ్ చేసేసుకుందాము. మీకు 1 వీక్ తర్వాత ఎలా ఉంటుందని నేను మరొక వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా వేసేసుకున్నాం అనుకో చాలా బాగా అవుతుంది. తర్వాత వీటికి వచ్చినటువంటి మొక్కలు ఇవి ఉన్నాయి కదా, వీటిని మళ్ళీ రీప్లేసింగ్ చూద్దాము, వస్తాయేమో. అది కూడా ఎలా వేసుకోవాలనే చూపిస్తాను నేను మీకు మరొక వీడియోలో. ఇంకొక మొక్క ఉంది కదా, దీన్ని కూడా ప్రూనింగ్ చేసేసుకుందాము. దీనికి కూడా మొగ్గలు చాలా స్టార్ట్ అయ్యాయి. కానీ చెప్పా కదా మీకు, మనకు 1-2 మొగ్గల కోసం చూసుకోవద్దు అని. ఈ విధంగా ప్రతి మొక్కని ప్రూనింగ్ చేయాలి, ప్రతి కొమ్మని ప్రూనింగ్ చేసుకోవాలి. అప్పుడే మొక్క మంచిగా హెల్దీగా వస్తుంది. ఇంతే, దీనిలో నేను 3 మొక్కలు పెట్టాను, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ. దాంతోపాటు ఈ యొక్క టమాటా మొక్క కూడా ఉందన్నమాట. తర్వాత ఇవి తీసేద్దాము. తీసేసి ఇప్పుడు దీనికి మనం మళ్ళీ మజ్జిగని స్ప్రే చేద్దాం. మజ్జిగని స్ప్రే చేయడం వల్ల మొక్క అనేవి తొందరగా చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా అన్ని ఆకులు తీసేసుకుందాము. వీటిని దీంట్లో అయినా వేసుకోవచ్చు, లేదు అంటే కంపోస్ట్ బిన్లో అయినా వేసుకోవచ్చు. మనకు ఆకు ఎక్కడైనా ఇలా హోల్స్ ఉన్నాయి అంటే మార్నింగ్ టైంలో వచ్చేసి మొక్కను చూడాలన్నమాట. దీనికి ఏదో పురుగు అంటే స్టార్ట్ అయింది అనేది తెలుస్తుంది మనకి. ఇక్కడ ఇంకొక మొక్క ఉంది, ఇంకొక కొమ్మ ఉంది, దీన్ని కూడా ప్రూనింగ్ చేసేసుకున్నాం. ఇలా వచ్చిన తర్వాత ఇంకో మిల్లీ బగ్స్ ఉన్నాయి చూడండి, మీకు చూపిస్తాను. ఈ యొక్క మిల్లీ బగ్స్ అయితే ఎప్పటికప్పుడు చేతితో క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చంపేసాం అనుకోండి, మళ్ళీ ఇంకా రావు. దీనికి ఇప్పుడు మనము మజ్జిగ స్ప్రే చేస్తాను.